అన్నా నమస్తే అన్నా. నమస్తే. ఎన్నన్నా కమల పండ్లు 100కి 4 50కి 4? 5 ఇవ్వనా? 5 రాదు కదండి. లేని వాళ్ళని చూసి ఒక పండు ఎక్కువ. సరే సరే ఓకే, అదే మంచివాడు. సరే సరే. మా గల్లీకి ఎప్పుడు వచ్చినా సరే మాకు అందరికన్నా ఒక పండు ఎక్కువ వేస్తాడు, లేని వాళ్ళని కూడా చూసుకుంటాడు. సర్పంచి నువ్వు కూడా ఒక 50 రూపాయలకి కానీ వద్దు వద్దు, సర్పంచ్ నాకు ఒక పెడతాడు కావాలంటే నా దాంట్లోనే ఒక పండు ఇస్తాను. మా సర్పంచ్ నన్ను దివాళీ తీయడానికి రెడీగా ఉంటాడు. ఓకేనా అన్నా? ఏ కాలనీ అన్న ఇది? మాది ఇంద్రమ్మ కాలనీ. ఇంద్రమ్మ కాలనీ అదేంది, ఎక్కడ అది? 60 గజాలు బహదూర్పల్లి. బహదూర్పల్లి. బహదూర్పల్లి దాన్ని ఇంద్రమ్మ కాలనీ అంటారా? అప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి ఇచ్చారా? వేరే అంటే అది ఫ్రీయా? డబ్బులు కట్టుకోరు. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి దాన్ని లేని వాళ్ళకి తక్కువ రేట్లు ఇచ్చారు. ఓకే, ఎంత ఎంత కట్టింటో అప్పుడు? 30,000 40,000 40,000 అంటే అది విడతల మాదిరి కట్టిందా ఒకేసారి ఇచ్చిందా? విడతను చూసారు. ఇప్పుడు అయితే ఒక ఎంత ఉంటుంది ఇప్పుడు? 15 లక్షలు 10 లక్షలు. ఎన్ని సంవత్సరాలు అయిందన్న? 15 సంవత్సరాలు అయిందా? అదే మళ్ళీ నువ్వు ఎన్ని ఫ్లోర్లు వేసుకున్నావు? అది ఓపెన్ చేసినాకనే, అది ఓపెన్ అయ్యాకనే రాజశేఖర్ చనిపోయింది. వారం రోజులకి. అవునా? లేని వాళ్ళకి ఫలాలు అందించి చనిపోయింది. కానీ ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఉండాల్సిన మనిషి. ఓకే, ఏమన్నా ఇల్లు కట్టుకున్నావు? అమ్మేసి వేరే దగ్గర బెటర్ అయింది. ఎందుకు అట్లా? అది అమ్మేసినా వేరే దగ్గర కొనుక్కొని కట్టుకున్నా. అట్లా ఎందుకు అట్లా? చిన్న చిన్న రాదు. ఓకే, ఎంత కమ్మేసినావు? 15 లక్షలు కమ్మేసినా? అప్పుడు తక్కువ రేటు 3 లక్షలు కమ్మేసినా. 3 లక్షలు కమ్మేసినా? ఇప్పుడు అయితే 15. చూసావా, ఉంచుకునేటైనా చేసే ఈ లేని వాళ్ళతో ఇదే పంచాయితీ. గవర్నమెంట్ మంచిగా ఇచ్చింది, తినండి రా స్వామి అంటే అట్లేండ్రు. ఇప్పుడు మళ్ళీ నువ్వు కొనుక్కునేటు ఎంత కొనుక్కున్నావు? మళ్ళీ ఇంకో 60 గజాలు రోడ్డు పెద్ద ఉన్న సైడ్ కొనుక్కున్నావు. సరేలే, మంచిదేలే. ఏదైనా సరే డెవలప్ అయినావు. ఆయన మూలంగా 1 రూపాయి తిని అదైనావు. సరేనా? 50 రూపాయలు ఇది. రైట్, ఇదికి వచ్చేస్తా. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? కొడుకు కూతురా? ఇద్దరు కొడుకులేనా? ఓకే, ఇదో సరేలే, నీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఉందా? ఓకేనా?